రే రాజప్ప, వాడి బోన్ మ్యారో నీ బిడ్డ బోన్ మ్యారోకి మ్యాచ్ అయ్యిందనుకో, నీ పని నీ పెండ్లాం పని ఆసుపత్రిలోనే ముడించడం. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనలు ఈ ఝాన్సీ దగ్గర పనిచేయవు. వెళ్తారా లేదంటే సెక్యూరిటీని పిలిపించి గెంటించమంటారా? ఈ క్షణాన ఏమవుతుందో తెలియక నా ప్రాణాలు పోయేటట్టున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా? ఏందయ్యా, ఎందుకు గిట్లా గాబరా పడుతున్నావు? ఏం లేదు శ్రీవల్లి, ఏం చెప్పినా నీకు సమాజ్ కాదు. అయినా నువ్వు ఆర్చేదానివా తీర్చేదానివా? లే అయ్యా, నువ్వు దవాఖానకి పోయొచ్చిన కాడి నుంచి భయం భయంగా అనిపిస్తున్నావు. ఏం సోచేయిస్తున్నావు? గేదేనో మన బిడ్డకి వైద్యం జరుగుతుంది కదా, గది ఎట్లా ఉంటుందా అని గుబులుగుండవా? అవు శ్రీవల్లి, బిడ్డకు గదేదో ఇచ్చేది నువ్విస్తే మంచిగుండు. ఆడెవడో ఇచ్చేదేంది? ఎవలిస్తే ఏముందయ్యా, మన బిడ్డకి నయం అవ్వాలి, గంతే కదా మనకు కావాల్సింది. అవు గంతే గంతే. నువ్వేం భయపడకయ్యా, బిడ్డకి ఏం కాదు, గది మంచిగుంటది. అట్నే అట్నే మంచిగా అవుతుంది. నేను భయపడుతుంది బిడ్డ గురించి కాదే, గా రత్నవేలుగాడి గురించి. నా బాధలు నీకెట్లా తెలుస్తాయే? ఇప్పుడు గా రత్నవేలుగాడికి నేను దొరికినానంటే ఇక అంతే సంగతి. నన్ను పార్ట్లు పార్ట్లుగా చేసి అమ్ముకుంటాడు. విష్ణు, బండితి. కమలా, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు స్వీటీకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకే హాస్పిటల్ కి వెళ్తున్నాను. ఏంటిదనా, నీ భార్య ఎక్కడికి బయలుదేరింది? అడుగుతుంటే చెప్పవే. అక్క గుడికెళ్తుందేమో మావయ్య. వదినా, నువ్వు గుడికెళ్తున్నావా? మరి నీ చేతిలో పూల సజ్జేది? పూల సజ్జ పట్టుకుని గుడికి వెళ్ళాలనేమైనా రూల్ ఉందా? ఎరాధన, నీ భార్య ఎక్కడికి వెళ్తుందో నీకైనా తెలుసా? తెలుసు నాన్న. అదే ఈరోజు స్వీటీకి ట్రీట్మెంట్ జరగబోతుంది కదా, అందుకని. అందుకని ఓహో, తమరు తమ భార్యామణిని హాస్పిటల్కి పంపిస్తున్నారన్నమాట. పంపించు పంపించు. నేను పంపించట్లేదు నాన్న. పర్వాలేదురా, పంపించు. మీకు నేనన్నా నా మాటలన్నా లెక్క లేకుండా పోతుంది. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు. ఏ ఇప్పుడు ఈవిడ గారు వెళ్ళకపోతే ట్రీట్మెంట్ జరగదా ఏమిటి? అది కాదు మావయ్య, ఎంతైనా స్వీటీ మన ఇంట్లో పెరుగుతుంది కదా. మన కుటుంబం నుంచి ఎవరో ఒకరు స్వీటీ దగ్గర లేకపోతే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు కదా మావయ్య. ఆ అవకాశం ఎవరికి ఇవ్వకూడదని నేను వెళ్దాం అనుకుంటున్నాను. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదమ్మా. గౌతమ్, నువ్వు కూడా వద్దంటున్నావా? అవునమ్మా, తాతయ్య చెప్పింది నిజమే కదా. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా ట్రీట్మెంట్ మాత్రం ఆగిపోదు కదా. అయినా ఆ ట్రీట్మెంట్కి డబ్బులు కట్టేది మనమే కదా. ఇంకా ఇందులో నలుగురు అనుకునేది ఏముంటుంది? వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడో? సంథింగ్ ఇస్ రాంగ్. దీని వెనక ఏదో ఉంది. నానా గౌతమ్, పక్కన వాళ్ళ గురించి పక్కన పెట్టు. మన అనుకునే వాళ్ళు స్వీటీ దగ్గర ఒకరుంటే బాగుంటుంది కదా. నిజమే, బాగుంటుంది. కానీ
మనం ఎవరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఒరే చంద్ర, వాడు చెబుతున్నాడు కదా, అనవసరమైన ప్రశ్నలు వేసి ఎందుకు వాడిని విసిగిస్తావు? ఇది కళా నిజమా? గౌతమ్ వద్దనడం ఏంటి? శభాష్రా, నన్ను అర్థం చేసుకున్నావు. ఇన్నాళ్లకు నా మనవడిలా మాట్లాడావు. ఏడ్చినట్టుంది. వాడు వద్దన్నాడంటే ఏదో గట్టి కారణమే ఉండుంటుంది. నీకున్న ఈ పాటి జ్ఞానం కూడా నిన్ను కన్నవాళ్ళకి లేదు. ఏ అక్కడ ఝాన్సీ ఉంది కదా, ఇన్ని చేసిన ఆ మహాతల్లి అది మాత్రం చేయించలేదా ఏమిటి? అయినా మనం అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరి పనులు చూసుకోండి. నాన్న గౌతమ్, ఏమండి, మీతో పనుంది, నాతో రండి. గౌతంతో మాట్లాడొస్తాను. తర్వాత మాట్లాడుతురు కానీ ముందు రండి. అరే గౌతమ్, నేను హాస్పిటల్కి వెళ్లకుండా నువ్వు అడ్డుపడతావని నేను అస్సలు ఊహించలేదురా. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు స్వీటీ అంటే చాలా ఇష్టం కదా. నువ్వే కదా హాస్పిటల్కి రమ్మని నన్ను చాలా సార్లు అడిగావు. అలాంటిది ఇప్పుడెందుకు వద్దంటున్నావు? ఎందుకంటే అక్కడ ప్రియాంక ఉంటుంది కాబట్టి. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తే నీకు ఝాన్సీ తెలుసు అన్న విషయం తనకి తెలుస్తుంది. నాన్నకి ప్రాణదానం చేసిన డాక్టర్ ప్రియాంక వాళ్ళ నాన్న అని ఝాన్సీకి తెలుస్తుంది. మాటల మధ్యలో ప్రియాంక ప్రేమిస్తుంది నన్నే అని ఝాన్సీకి, నేను నీ కొడుకుని అని ప్రియాంకకి తెలిసే అవకాశం ఉంది. అదే జరిగితే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే నిన్ను వెళ్లకుండా ఆపాను. ఐఎమ్ సారీ అమ్మా. మేడం, గణేష్ గారు ఇంకా రావడం లేదేంటి? అదే నాకు అర్థం కావట్లేదు సార్. తను అప్పుడే బయలుదేరిపోయానని చెప్పారు. తను చెప్పి చాలాసేపు అవుతుంది కదా ప్రియాంక. బయలుదేరుంటే ఇప్పటికే వచ్చి ఉండేవారు, కానీ ఇంకా రాలేదు. నువ్వేం కంగారు పడకు ఝాన్సీ. ఉండు, ఎక్కడున్నారో ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏమైంది ప్రియాంక? లిఫ్ట్ చేయడం లేదు. లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? అసలు ఏం జరిగి ఉంటుంది? మళ్ళీ ఒకసారి కాల్ చేయవా? లిఫ్ట్ చేయడం లేదు ఝాన్సీ. తను ఒక టైం చెప్తే ఆ టైంకి ఖచ్చితంగా వస్తారు. ఆయన విషయంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అది నాకు తెలియడం లేదు ఝాన్సీ.